శాంతినిచ్చెను. పెంటాకు నుండి నన్ను లేవానెత్తితివి. పెంటాకు నుండి నన్ను లేవానెత్తితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. దరిద్రుడనైనా నన్ను రాజుగా చేసితివి. స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము. మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. మహారక్షణనిచ్చియు మనశ్శాంతినిచ్చెను. పేదపాటల పుస్తకంలో 236, మరొక పాటల పుస్తకంలో 202, 236, 202. స్తోత్రించి కీర్తించేదం. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపావలే. గడచిన కాలమెల్లా కంటి పాపావలే. కాచెను ప్రభు మమ్ము. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. పాపమును బాపినాడు. హల్లెలూయా. మన శాపమును బాపినాడు. హల్లెలూయా. పాపమును బాపినాడు. హల్లెలూయా. మన శాపమును మాపినాడు. హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్న తరమా ప్రేమ. హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. తల్లి అయినా మరచినాను. హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు. హల్లెలూయా. తల్లి అయినా మరచినాను. హల్లెలూయా. తాను ఎన్నాడైనా మరచిపోడు. హల్లెలూయా.
ಎಲ್ಲ ఈవులనిచ్చి ఉల్లాసమొసగును, ಎಲ್ಲ ఈవులనిచ్చి ఉల్లాసమొసగును. ఉల్లాగా మనలకురి హల్లెలూయా, ప్రభుని స్తుతించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా, శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింతాలేమియు రావు. హల్లెలూయా, ప్రభుని స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, ఘోర తుఫానులను హల్లెలూయా, బహు ఘోరముగలెత్తినాను. హల్లెలూయా, ఘోర తుఫానులను హల్లెలూయా, బహు ఘోరముగలెత్తినాను. యందున్న యేసు దివ్యముగాను లేచి, యందున్న యేసు దివ్యముగాను లేచి, సాటిగా వాటి ననుచు. హల్లెలూయా, ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, సర్వలోకమునందున్న హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు. హల్లెలూయా, సర్వలోకమునందున్న హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు. హల్లెలూయా, చేరిన వారినెల్లా కోరి ప్రేమించెనేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు, చేర్చెను కవిటిలో. హల్లెలూయా, స్తోత్రించి హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, గడచిన కాలమెల్లా కంటి పాపావలే, గడిచిన కాలమెల్లా కంటి పాపావలే, కాచెను ప్రభు మమ్ము. హల్లెలూయా, ప్రభు స్తుతించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా, స్తుతించి కీర్తించెదము. హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండో పాట అయిపోయింది. మూడో పాటకైనా మందిరంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. పెందల కాడే డ్యూటీలు పనికి వెళ్తున్నాం, అలాగే దేవుని మందిరాన్ని కూడా పెందలాడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పెద్దపాటల పుస్తకములో 165వ పాట పాడుకుందాం. పెద్దపాటల పుస్తకములో 165. ఆశ్చర్యకరుడు నీవే.
ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ కృప నింగేనంటేను, నీ కృప నింగేనంటేను. వాచిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. వాచిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. ఉన్నతమైనది అందరి ఎడల ఎన్నడు మారనిది. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ నీతి స్థిరమైనది, నీ నీతి స్థిరమైనది. పరిశీలించెదవు ఎల్ల ప్రజలను, సరిదిద్దువాడవివే. పరిశీలించెదవు ఎల్ల ప్రజలను, సరిదిద్దువాడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, అమూల్య నీ కరుణా, అమూల్యం నీ కరుణా. వాచిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు. వాచిన వారికి ఆశ్రయమిచ్చి రెక్కలతో కప్పెదవు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. నీ ఇంట తృప్తి గలదు, నీ ఇంట
తృప్తి గలదు. ఆనంద జలమును త్రాగలిచెదవు నీ ప్రజలందరికీ. ఆనంద జలమును త్రాగలిచెదవు నీ ప్రజలందరికీ. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే, ఆశ్చర్యకరుడవివే. యెహోవా నీవే ధన్యుడవు, ధన్యుడవు. నీ ప్రకాశము నిలచు, నీ ప్రకాశము నిలచు. నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనితువు. నిన్నెరిగియున్న వారిపై నిరతం మెండైన కృపనితువు. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడ నీవే, ఆశ్చర్యకరుడ నీవే. యెహోవా నీవే ధన్యుడవు, యెహోవా నీవే ధన్యుడవు. ఆరాధించేదంట, ఆరాధించేదా, ఆరాధించేదా నిన్ను మది పొగడని. ఏ పాట ఆరాధించేది. 160 పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో చివరిగా 160. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. 160 పాట. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. స్థిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే. మార్గము నీవే, సత్యము నీవే. జీవము నీవే నా ప్రభువా. జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములతో విడచితిని సహవాసమును. విస్తారంబగు వ్యాపకములతో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము. సరిదిద్దితివి నా జీవితము. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా.
నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా నిరతము నిన్ను స్తుతించెదను నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగి తిని నా కన్నీటితో నీ పాదములను నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా ఆరాధించేదా నిన్ను మదిపగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపగడేదా నిరతము నిన్ను స్తుతించెదను వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని వ్యర్థపరచితిని నా సర్వమును స్వార్థముతో జీవించితిని గుర్తించితిని నీ త్యాగమును గుర్తించితిని నీ త్యాగమును వినయముతో నీ సన్నిధి చేరి వినయముతో నీ సన్నిధి చేరి ఆరాధించేదా నిన్ను మదిపోగాడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపగడేదా నిరతము నిన్ను స్తుతించెదను నీరకముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీరకముతో నన్ను కడిగితివి పరిశుద్ధునిగా చేసితివి నీరక్షణకై స్తోత్రము చేయుచు నీరక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను నిత్యము నిన్ను కొనియాడెదను ఆరాధించేదా నిన్ను మదిపగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించేదా నిన్ను మదిపగడేదా నిరతము నిన్ను స్తుతించెదను దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి ప్రేమతో పరమా విందులు సాంగి ప్రేమతో పరమా విందులు సాంగి ఆనందించ
ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మరి పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా, నిన్ను మరి పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన అతరు భరణి పగులాగోటి నిన్ను పూజింతు, ప్రియముగా దాచిన అతరు భరణి పగులాగోటి నిన్ను పూజింతు, నీ ప్రేమను నగతరమా, నీ ప్రేమను నగతరమా, నా జీవితమున సాలిన ప్రభువా, నా జీవితమున సాలిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. పేదలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను, పేదలు పరిశుద్ధులు గణదూతలు నీ సన్నిధిలో నిలచినను, లెక్కింపగజాలని జనమందున, లెక్కింపగజాలని జగమందున నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, నన్ను గుర్తింతువు నా ప్రియ ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట, భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట, నా జీవితాన
ఆరాధనకి వెళ్ళే సమయంలో ఒక మాట, మార్టిన్ గారని విశాఖపట్నం, మార్టిన్ గారు విశాఖపట్నంలో ఉంటాడు. నేను ఎప్పుడు వినలే, మొన్ననే విన్నాను. మార్టిన్ గారు అంటే చాలా, నాకు మార్టిన్ అంటే సరిపోదు కానీ ఆయన ఎవరో నేను తెలియదు కానీ మహా కోపిస్ట్. ఎంత కోపిస్ట్ అంటే 3 పాటలు అయిపోతానే గేట్ వేసేస్తాడు. 3 పాటలు అయిపోతానే గేట్ వేసేస్తాడంట. ఆ మాట వింటే నేను కూడా ఆరంభంలో మా ఊరిలో కూడా ఐజక్ అనే ఒక బ్రదర్ క్రిస్మస్ దినంలో అలా గేట్ వేసేసాడు. అంటే నేను పరిచయకి వెళ్ళాను కాబట్టి వచ్చిన తర్వాత చెప్పాను. నాకు కూడా చాలా కోపం అయిపోయింది. ఎందుకంటే సేవకులు కాబట్టి మందిరంలోనే ఉంటాం మేము, మాకు ఎలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు. ఒకవేళ ఎవరైనా పిలిస్తే రాకపోతే కొంత బాధపడాలి. కానీ క్రిస్మస్ రోజు కూడా ఎంతో సందడిగా ఆనందంగా ఉంటారు కుటుంబాలు సంతోషంతో. ఆయన మందిరాలు గేట్ వేసేసాడు. చాలామంది బాధతో దుఃఖంతో అలా వెళ్ళారు. అంటే సినిమాకి వెళ్ళామనుకోండి, ఒకవేళ టికెట్ దొరక ఆగిపోయినా మళ్ళీ 2 లేదా నెలకో ఆ తర్వాత వెళ్తాం, అదే సినిమా చూస్తాం. అయితే మందిరంలో అదే వాక్యాన్ని మాత్రం మనము ఆ రోజు అది వినలేం. కాబట్టి మందిరానికి రావటానికి కనీసం 1 పాట, 2 పాటలు, 3 పాటలు పాడుతుంటారు. కాబట్టి కొన్ని స్థలాల్లో మనం రాలేని కానగట్టే పాడుతూనే ఉంటారు 1 గంట. ఆ పాటలకే భయపడి కొంతమంది నిదానంగా వస్తూ ఉంటారు. కానీ మళ్ళీ అలాగలేదు కాబట్టి ఏదో 3 మాటలు పాడుతుంటారు. రావటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుటుంబంగా నేను కూడా ఉన్నవాడిని కాబట్టి ఆ విధానం, తలంపు, ఆలోచన నాకు కూడా తెలుసు. ఒకవేళ సహోదరులకి ఇంటికాడ వండే విధానంలో లేటు కావచ్చు, కానీ బ్రదర్స్కి ఏమి లేదు. ఉదయకాలం ఏదో కాల్చి అలా తెచ్చి అలా వేసేస్తారు, తర్వాత ఏముండదు. ఒకవేళ పశువులు ఉన్నా కొన్ని ఉంటే అది కొంత వేరుగా ఉంటుంది. కాబట్టి రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తుంటున్న యెషయా గ్రంథం 41 యెషయా గ్రంథం 41వ అధ్యాయము ఎన్నో వచనం. క్యాలెండర్ చూశారు ఈరోజు? నాకు క్యాలెండర్ చూసి అలవాటు. 41 42వ కీర్తన 12వ వచనం. 41 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక, దీపములో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక. యోహాను సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు, 3 వచనాలు చదువుకుందాం. చదవమ్మా. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడి పుట్టుట ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమొకటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా పరలోక తండ్రి, మీరు ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు. మా ఆరాధికుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒకప్పుడు తని లోకములో పాపములో తని మేము కూడా గుడ్డివారముగా ఉన్నవారం, పాపములో ఉన్నవారం, చీకటిలో ఉన్నవారం, అంధకారంగా నీకు దూరముగా ఉన్నవారం, అపరిశుద్ధముగా ఉన్నవారం. ఇలాంటి మమ్మల్ని తని మరొకసారి
పరమందున్న దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. పరలోకం నుండి భూలోకానికి భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడవు తండ్రి. అలాంటి ప్రభులు వారు తండ్రి మా కొరకే తండ్రి కన్య గర్భవతి కుమారుని కనును తల్లి గర్భములో ఉన్నవాడు భూమి మీద ఉన్నవాడు కొంతకాలము తండ్రి దేవా మాకు రక్షణ ఇవ్వటానికి మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకో. చేరి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు, పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని క్షేమంగా తీసుకురావు. నీ నామమునకే మహిమ తెచ్చుకో. ఎంతోమంది అనారోగ్యములు ఉంటూ తండ్రి ఇంటిలోనే ఉన్నారు, పడకలోనే ఉన్నారు, హాస్పిటల్లో ఉంటున్నారు, ఆయా పనులు బట్టి దాన్ని చెదిరి ఉన్నారు. ప్రతి వారిని సమకూర్చే నీ యొక్క నామను బట్టి నీకే మహిమా ఘనత ప్రేమలు ఆరోపించుకుంటున్నాం. మాకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. మాకంటే ముందుగా మహిమలకు పిలువబడ్డారు, అనేకులు రాలేకపోయారు. అయినప్పుడు తన వారికంటే మేము మంచివారము కాదు, కానీ మా ప్రభు మంచివాడు, మా మధ్యలో ఉన్నవాడు. నేను ఏకృతగా ఉన్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఆరాధనపై ఆశ్రయుడే దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మా రక్షకుడు మా విమోచకుడు యేసు ప్రభు యొక్క నామమున శిలువ చాటం మరుగుపరిచి మీరే మాట్లాడి ఆత్మతో సత్యమతో ఆరాధించి ఆత్మను కుమ్మరించమని యేసు ప్రభు నామమున స్తుతిస్తూ దినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ చదువుకున్న వాక్య లేఖన భాగాల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మార్గమున పోగుచుండగా పుట్టి గుడ్డైన ఒక మనుష్యుడు కనబడెను. ఎప్పుడైతే ఒక మనుషుడు కనబడ్డాడో అక్కడున్న వారు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆయన శిష్యులు అడిగారు. పాత నిబంధనలో ఒక గుడ్డివాడుగా పుట్టినా మరొక రీతి పుట్టినా వీడంతా పాపము చేశాడు అని ఇలా అనుకునేవారు. అందుకని అదే తలంపు ఆలోచనతోనే వీరు కూడా యేసు ప్రభు శిష్యులు ఇలా అడిగారు. చదవండి. బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీరి కన్నవారా అని ఆయన అడుగగా యేసు వీడైనను వీరు కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. ఒకడు ధనవంతుడుగా ఉన్నాడు, భయంకరంగా ఆ వ్యక్తిని గురించి చెప్పుకుంటుంటాం. ఒకడు బీదవాడుగా ఉన్నాడు, వాడిని కూడా చెప్పుకుంటుంటాం. ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడో ఇంత బీదవాడుగా ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తుంటున్నా. కాబట్టి యేసు ప్రభు చెప్పిన యొక్క మాట, బీదలైనా మీరు ధన్యులు, పరలోక రాజ్యము అలాంటి వారిది అన్నారు. ధనవంతులకు సువార్త ప్రకటించాలన్నా వారి ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా మనకి వారికి పోల్చుకుంటే మన దగ్గర కూడా పోలేం. అందుకని యేసు ప్రభుల వారు కూడా ఎక్కడ ఆయన పుట్టుగా పశువుల పాకలో కనపడుతున్నాడు, పశువుల తొట్టిలో కనపడుతున్నాడు. పశువుల తొట్టిలోకి ఎవరు వెళ్తారు? పనిచేసేవారు వెళ్తారు. ధనవంతులు సెలవిచ్చేవాడు మాత్రమే వెళ్ళి ఆ పేడ తీసి ఆ పశువులు తీసి దానికి గడ్డి వేయి, దానికి నీళ్లు పెట్టు, ఇలా చెప్పేవాడే. అది ఎలా ఉందో కూడా తెలియదు. అయితే కొన్ని కుటుంబాల్లో పశువులు ఒకవేళ ఉన్నప్పుడు కూడా లక్షలతో ఉంటాయి, దానికి కూడా వేసి ఉంటారు. దేనికి? ఆ యొక్క ఆవులు కానీ పశువులు కనుక అంత ఖరీదులు అవి కూడా అమ్మబడుతూ ఉంటాయి. మనం చిన్నవారు కాటి ఏదో చిన్న వాటిని తెచ్చుకొని వాటితోనే మనము అలా సంతోషించేవారుగా. రాజస్థాన్లోకి పోతే ఒక గొర్రె కూడా ఎక్కువగా పాలిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మన పశువులతో పాటు గొర్రెలు కూడా అలా పాలిస్తూ ఉంటాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క వాడు ఎప్పటి నుంచి గుడ్డివాడు? పుట్టుకతోనే గుడ్డివారు, పుట్టుకతోనే బీదవారు, ఇలాంటి వారు మనకి కనపడుతూ ఉంటారు. అందులో మనం కూడా ఒకరం అనుకోవాలి. మనం కూడా ఒకరముగా ఉన్నాం. ఒకవేళ మీకు ఏమైనా ఆస్తులు ఉంటే, ఒకవేళ భూములు ఉంటే, భయంకరంగా చెప్పుకొని ఉంటే దేవునికి స్తోత్రం. ఎవరిని ఏమనటానికి కూడా వీళ్ళే, దేవుడిచ్చాడంతే. దేవుడిచ్చాడు కాబట్టి ఎవరిని ఏమనటానికి వీల్లేదు. కాబట్టి అని వారు అడిగిన యొక్క ప్రశ్న, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీరు కన్నవారు. కాబట్టి నీవు నేను కూడా పాపములో పుట్టడానికి మనమేం చేశాం? నేనేమని చేశానా? నువ్వేమని చేసావా? మనం పాపంలో పుట్టామంటే ఎందుకు పుట్టాం? ఎలా పుట్టాం? ఎవరి ద్వారా పాపం వచ్చింది?
ఒక్క మనుషుని ద్వారా. ఎవరి ద్వారా? ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎక్కడికి వచ్చింది? ఈ లోకానికి వచ్చింది. అందుకని మనము పాపము చేయలేదు. ఎవరు చేయలేదు? నేను పాపం చేయలేదు, నువ్వు పాపం చేయలేదు. కానీ ఎవరు పాపం చేశారు? ఆదామనేటువంటి ఒక్క ఆ వ్యక్తి చేసిన ఆ యొక్క పాపం ఎందరికి వచ్చింది? ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎందులో ఉన్నాడు? పాపములోనే ఉన్నాడు. వాడు ఎంత అందగాడైనా, సుందరుడైనా, ఆతిపడైనా, సంతోషంగా తింటున్నా, ఏమి చేస్తున్నా ఆ వ్యక్తి ఎవరు? ఏ భేదము లేదు. అందరూ కూడా పాపులే. గుడ్డివాడిగా కొంతమంది కనపచ్చు, కుంటివాడిగా కొంతమంది కనపచ్చు, మూగవాడిగా మరొకరు కనపచ్చు, అంగహీనులుగా కనపడచ్చు. కానీ పాపములో భేదము లేదు సుమా. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గుడ్డివాడిని బాగు చేయటానికి ఏం ఉపయోగించాడు అక్కడ? చదువున్న మాట. నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి నీవు సిలోమోను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకోమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి? సిలోమోను కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. సిలోమోను అని అర్థం ఏమిటి? కింద పడ్డాడు. పంపబడినవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుండి భూలోకానికి పంపబడ్డాడు. మన యొక్క సిలోమోను కోనేటి మనం చూస్తాము. పాత నిబంధనలో 2వ రాజులు 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. నయమాను కుష్ఠరోగి మనకు కనపడతాడు. అని చెప్పాడు, నీ వెళ్ళి ఆ నదిలో ఏం చేయాలంట? స్నానము చేయమన్నాడు. వాడు కోని అక్కడికి వెళ్ళి స్నానము చేసి ఆ యొక్క కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నవాడుగా ఉంటున్నాడు. మరొక వ్యక్తిని మనం చూస్తాము. కొత్త నిబంధన 5వ అధ్యాయంలో మనం చూస్తాము. ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుంచి వాడు అక్కడే ఎక్కడ పడినాడు? ఆ కోనేటి వద్ద అలాగనే పడి ఉన్నాడు. ఎవరు బాగు చేశారు? యేసుప్రభు బాగు చేశాడు. యేసుప్రభు అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని, నాకు ఎవరూ లేరన్నారు. ఎవరు లేని వారికి ఎవరున్నారు? దిక్కు లేని వారికి దేవుడు అప్పుడప్పుడు చెబుతుంటాడు. ఉన్నవాడు క్రూరుడు దుర్మార్గులు చెబుతుంటారు, నీ దిక్కున్న వారికి చెప్పమంటున్నాడు. వాడు లేనివాడు కాబట్టి వాడు ఎవరికి చెప్పుకోలేడు. చెప్పుకుంటే అదొక భయం. కాబట్టి ఇక్కడ కోనేటికి వెళ్ళి, సిలోమోను కోనేటికి వెళ్ళి ప్రభు చెప్పిన మాట, వాని కంటికి ఏం పూచాడు? నేల మట్టిని తీసి ఉమ్ముతో బురద చేసి ఎక్కడ పూశాడు? కంటికి పూశాడు. నేల అది కానీ మనం చూస్తాము. నేల ఏమైంది? శపించబడిన నేల. ఏ నేల అది? ఆదాము ఆజ్ఞాతిక్రమం పాపము కాబట్టి పాపములో పడిన వానికి దేవుడు ఏ నేల ఇచ్చాడు? శపించబడిన నేలనే శపించబడిన నేలనే ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆయన సేద్యము చేయాలి, కష్టపడింది ఈ 5 ఏళ్ళ నోట్లకి ఎప్పటికైనా కష్టపడాలి, పని చేయాలి. కానీ ఉద్దేశం తలం పాలించేంటంటే, అందుకని ఇక్కడ ఆ యొక్క నేల శపించబడిన నేల కాబట్టి ఆయన ఉమ్ము వేశాడు. యేసు ప్రభు యొక్క ఉమ్ముతో ఆ యొక్క ఎప్పుడైతే కంటి మీద పూశాడో చెప్పబడిన యొక్క మాట, నీవు సిలోమోను కోనేటికి వెళ్ళి కడుక్కో. అక్కడ ఏమైతుంది? ఆయన అక్కడ శుద్ధి పొందాడు. ఎక్కడ చెప్పాడు? దేవుని మాట విన్నవాడు, యేసయ్య మాట విన్నవాడు. ఆయన యొక్క మాట శుద్ధి లాంటిది. ఆయన యొక్క మాట ఎలాంటిది? భూమి ఆకాశములు కలుగజేసిన ఆయన మాట. అందుకని ఆయన మాట ఎలాంటిది అనగా సాకలి వాణి సోడా సబ్బులాంటిగా పనిచేస్తుంది. ఆయన చెప్పిన మాట వింటే చాలు. అందుకని మాటకు లోబడ్డాడు. దేనికి లోబడ్డాడు? మాటకు లోబడ్డాడు. నయమాను అనగా ఆ నయమాను మాట ప్రవక్త యొక్క మాటకి లోబడలేదు. అలా వెనక్కి తిరిగిపోతున్నాడు. ఆయన పనివాడు చెప్పిన మాట విని వాడు ఏం చేశాడు? అలా ముందుకు సాగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభు నమ్ముకున్న వారు, దేవుని బిడ్డలు, శిష్యులుగా ఉన్నవారు ఎవరైనా సరే వారు మాట
చెప్పడానికి దేవుడు మన భూమి మీద పెట్టాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సర్వలోకానికి వెళ్ళమన్నాడు. మనం సర్వలోకానికి వెళ్ళలేకపోయినా మనమున్న ఊరిలో, మనమున్న గ్రామంలో, మనమున్న ఇంటిలో ఏం చెప్పాలి? యేసయ్య మాట చెప్పాలి. ప్రయాసపడి భారం మోసుకునిచున్నా సమస్త దినలాలు ఎక్కడ రావాలి? యేసు దగ్గర. నా ఇంటికి రావద్దండి, యేసు దగ్గరికి రండి. ఆ యొక్క సమరయ స్త్రీ చెప్పిన మాట ఒకే మాట. ఏం చెప్పింది ఆమె? యేసు ప్రభులు వాడిని చూపించింది, యేసుని గురించి చెప్పింది. ఈయన మెస్సయ్య కాడ యేసు ప్రభు గురించి చెప్పాలి, మన గురించి చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ మన గురించి చెప్పినా వాడు మనలో ఎన్నో లోపాలు చూస్తుంటాడు. మనలో లోపాలు ఎన్నో అనక వారి కంటికి అవే కనపడతాయి. మన ఇంట్లో వారి లోపాలు మనకి కనపడవు, ఎదుటి వారి లోపాలు భయంకరంగా కనపడతాయి. మన కంట్లో ఏమున్నాయంట? మన కంట్లో దూలాలు ఉన్నాయంట. దూలాలు. ఒకడు దూలము కొడుతుండగా వాని గొడ్డలు ఎక్కడ పడిందంట? నీళ్ళలో పడిపోయింది. కాబట్టి మన యొక్క దూలముని ఎప్పుడు మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయవు. కానీ ఎదుటి వాని కంటిలో ఎలా ఏం చూస్తామంట? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతయు వెలుగుమయమై ఉన్నది. కాబట్టి చీకటిగా ఉన్న ఈ వ్యక్తి, చీకటి లోకములో ఉన్న ఈ వ్యక్తి లోకం ఎలా ఉంది? లోకం అందుకనే ప్రభు అన్నాడు, ప్రభుని యొక్క లోకాన్ని వెలిగించడానికి దేని పెట్టాడు? దేవుడు సూర్యుని పెట్టాడు. ఎవరిని పెట్టాడు? దేవుని సూర్యుని పెట్టాడు, చంద్రుని పెట్టాడు, నక్షత్రం పెట్టాడు. ఇది లోకానికి ఎలా ఉన్నాయంట? లోకానికి వెలుగుగా ఉన్నాయి. అయితే యేసు ప్రభులు ఎవరు? నేను లోకానికి వెలుగైనాడు. కాబట్టి లోకాన్ని ఏం చేస్తున్నాడు? వెలుగు కలుగును గాక అని ఆ మాటతో పలికాడు. అంతే. వెలుగు కలుగును గాక అని పలికిన నోటి మాట లోకానికి ఏమైంది? దేవుడు సూర్యుని వెలిగించేవాడిగా చేశాడు. అందుకే లోకానికి వెలుగుగా యేసు ప్రభువు వారు ఉన్నాడు. తన నోట పలికితే ఆ సూర్యుడు అలా రాగలిగాడు. పగులు ఉన్నంత మనం ఏం చేస్తాము? పని చేస్తాం. పగులు ఉన్నంత పని చేస్తాం. రాత్రి అయితే లక్షణంగా నిద్ర మనకిచ్చిన గొప్ప ధన్యత దేవుడిచ్చింది. కాదు ఉద్దేశమనగా రాత్రి చీకటి ఉంటుంది, అందుకని వెలుగు పెట్టాడు. పగటి కూడా చీకటి ఉంటుంది, అయితే ఏం పెట్టాడు ఆయన? సూర్యుని పెట్టాడు. ఇది రాత్రి పూట ఏం చేస్తుంది? పని చేస్తూనే ఉన్నాయి, పని జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ చీకటి పోవాలనుకుంటే, ఈ పాపం పోవాలంటే ఎక్కడ పోతుంది? యేసు క్రీస్తు ప్రభులు వారు చేసిన సిలువ కార్యములోనే పోవాలి. సిలువ లేనిది మానవకేం లేదు, విలువ లేదు సుమ. యేసు ప్రభుని ఎందుకు పంపాడు? 1 యోహాను పత్రిక 1:7 వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, యేసు యొక్క రక్తం ఏం చేస్తుంట? ప్రతి పాపానికి అడుగుతుంది. ఆయన మాట సెలవిసేసారు. గుడ్డివాడు చూపు పొందుతున్నాడు, కుంటివాడు నడుస్తున్నాడు, మూగవాడు మాట్లాడుతున్నాడు, నత్తివాడి నాలుక సడలింపబడతా ఉన్నది. అపవిత్రంగా ఉన్నవారు ఏమవుతున్నారు? పవిత్రులుగా మార్చబడుతున్నారు. ఇక్కడ రాబడిన యొక్క మాట, నీవు సిలోవను కోనేటికి వెళ్ళి ఏం చేయాలి? కడుక్కో. మన పాపములు కడుక్కోవడానికి దేవుడు మనకిచ్చిన శిలువలో కార్చిన యేసు ప్రభు యొక్క రక్తమే మన పాపాన్ని కడిగేదిగా ఉంటుంది. నువ్వు పాపము కడగబడ్డావా? నీ నేత్రాలు ఏమవుతాయి? అందుకని యెహోవా కను దృష్టి ఏం చేస్తుందట? యెహోవా కను దృష్టి లోకమంతా చూస్తూ ఉంది. మన కను దృష్టి ఎక్కడ చూస్తూ ఉంది? ముందున్న వాటినే చూడగలుగుతుంది. అయితే పేతురు యొక్క కళ్ళు ఏం చూడగలది? యేసు ప్రభు ఎదుటనే ఉన్నాడు, నువ్వు చక్కగా దిగిరమ్మన్నాడు. అయితే పేతురు ఏం చూస్తాడు? ఇటు అటు చూడవలసిన యేసు ప్రభు చూడుకోకుండా ఇటు అటు చూస్తూ ఉన్నాడు, గర్విస్తూ ఉన్నాడు. నేను ఓడలో ఉండకుండా, మందిలో ఉండకుండా నేను ముందుకు దిగాను దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి.
అనేక ప్రాంతాలు వెళ్తుంటాం, పాట పాడుతుంటాం, వాక్యం చెప్తుంటాం. అయితే మనకిచ్చిన దర్శనాన్ని మర్చిపోయేవారుగా మనం ఉంటాం. అందుకని యేసు ప్రభు చేసిన పని ఏమిటంటే ఇక్కడ పేతురులాగా ఇటు అటు చూశాడు. ఈయన కూడా చక్కగా ఈ వ్యక్తిని ఎవరు నడిపించాడా అని వెళ్తాడా? ఎవరు నడిపిస్తాడా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక మాట ఉదయం చదవది మాట. ఆడు పుట్టినది మొదలుకొని కుంటివాడు కాబట్టి ఏం చేసేవారు? మోసుకొని వెళ్ళిపోతున్నారు, మోసుకొని తీసుకెళ్తున్నారు. వీడు కుంటేవాడే కానీ, వీడు భిక్షకుడే కానీ, వీడు మరొకరిని ఏం చేస్తున్నాడు? పోషించువాడుగా ఉన్న కుంటివాడుగా ఉండి మరొకరిని పోషిస్తున్నాడు. ఈయన గుడ్డివాడు ఉండి మరొకరిని ఏం చేస్తాడు? ఆయన కూడా ఏం కావాలి అనగా ఈ దినాల్లో గుడ్డివాడైనా వాక్యం చెప్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, గుడ్డివాడైనా అలా ఒంటరిగా వెళ్తున్నాడు. కానీ కళ్ళు ఉండి కూడా మనుషుడు కళ్ళు ఉండి కూడా ఎదుటివాని మనిషిని గుర్తించలేకపోతున్నాడు. అది ఒక దాసుడు అన్నాడు, ఒక గుడ్డివాడు ఏం చేశాడంట, దీపం వెలిగించుకొని ఇలాగ తీసుకొని వెళ్తా ఉన్నాడంట. గుడ్డివాడు ఏంటి, దీపం పట్టుకోవడం ఏంటి, దావులో నడవడం ఏంటి? ఇది నా కొరకు కాదయ్యా, నేను గుడ్డివాడిని. కానీ కళ్ళు ఉండి ఎదురుగా వచ్చేవాడు ఏం చేస్తాడు? గుడ్డివాడు నేను కనపడకుండా పోతాను. అందుకని దీపం పట్టుకుంటే ఈ యొక్క దీపం ద్వారా కళ్ళు ఉండేవాడు చూసి పక్కకి వైదొలిగిపోతాడు అంటుంటారు. అనే ఉద్దేశం తలంపు ఏమనగా మన కళ్ళు ఉన్నాయి కానీ ఎవరిని చూడలేకపోతున్నామో? గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చూడలేకపోతున్నాం, యేసు ప్రభు చూడలేకపోతున్నాం, మందిరాన్ని చూడలేకపోతున్నాం, ప్రభుదిలో ప్రభు ఇంటికి రాలేకపోతున్నాం. కారణం ఏమనగా కళ్ళు ఉండి కూడా మనం ఎలా ఉన్నామో? గుడ్డివారుగానే ఉన్నాం, గుడ్డివారుగా ఉన్నాం. ఇక గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడుగా ఉన్నాడు. యేసు ప్రభువు ఎప్పుడైతే వాని కంటి మీద ఆ యొక్క బురదను మట్టిని అలా పూసి అలా పంపాడు, శిలోమును కోనేటిలో వాడు స్వతత పొంది వాడు తిరిగి ఎక్కడికి వచ్చాడు? వాడు తిరిగి వస్తూనే ఉన్నాడు. మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, ధన్యత ఉంటే యేసు ప్రభు యొక్క రక్తములో మనకు ఆ శిలువే మనకి కోనేది, ఆ కాచిన రక్తమే ఆయన యొక్క నీరు. ఎవరైతే ఆశ్రయిస్తారో ప్రభా నీ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడుగని ఎవరైతే తమ నోటి తొప్పుకొని హృదయములు దేవుని చేర్చుకుంటే మనం ఏమవుతామో? దేవుని బిడ్డలుగా మార్చబడతాం. చెప్పనసక్య మహిమకైన సంతోషము దేవులు మనకు ఇవ్వబడతాయి. చూసిన వారు అనేకులు ఏమంటారు? ఈడెప్పుడు మారాడు, ఈడెప్పుడు రక్షణ పొందాడు, ఈయన జీవితం ఎలా మారిపోయింది. ఒకవేళ ఆ వ్యక్తి చెప్పినా ఏం చేస్తారు? ఈ 2 రోజులు ఉంటాడు, 1 వారం ఉంటాడు, 1 నెల ఉంటాడు, ఆ తర్వాత ఏమవుతాడు? మళ్ళీ లోకంలోనికి అలా కలిసిపోతాడు. వాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? వాని కొరకు ఏం చేయాలి? మనము పడిపోకుండా ఏం చేయాలంట? సంఘములో ఉండాలి. పడిపోకుండా సంఘములో ఉండాలి, నియమకు కూటాల్లో ఉండాలి, ప్రభు యొక్క వాక్యం హృదయంలో ఉండాలి. ఆ భయం మనకు ఉండాలి. నేను ఎక్కడ పడిపోతానేమో అని ఆలోచన కలిగి ఉండాలి. కానీ పడిపోయేవాడిని చూసి పళ్ళు ఎగిలిచ్చామా, వెరిపోక నవ్వామా, ఇప్పుడు తలంచామా? ఒక రోజు వస్తుంది ఇలా తలంచే మనము కూడా ఏమవుతాం? ఒక చెట్టు మీద ఉన్న పండు కింద పడిపోయిందంటే, ఆకు కింద రాలిపోయిందంటే పైన ఆకులన్నీ ఏం చేస్తుంట? నవ్వుతూ ఉంటాయంట. ఒక రోజు వస్తుందంట ఆ ఆకులు కూడా కిందికే వస్తాయంట. కాబట్టి మనకు ఆ తలంపు ఆలోచన ఉన్నప్పుడు సుమా ఇక్కడ ప్రభు చేసిన యొక్క కార్యమేమనగా గుడ్డివాడిని అనేకులు ప్రశ్నించాడు. అందులో గుడ్డివాడు ఎప్పుడు బాగుపడకూడదంట? విశ్రాంతి దినములో ఏం కాకూడదు? విశ్రాంతి దినలో పని చేయకూడదని చెప్పాడు. విశ్రాంతిలో పని చేయకూడదు అన్నాడు. విశ్రాంతి ఫలానా స్థలానికి వెళ్ళకూడదు అన్నాడు. కానీ ప్రభులే చెప్పిన మాట, ఒక్క ఎద్దు గుంటలో పడినప్పుడైతే, ఒక గొర్రె గుంటలో పడితే దాని వెలుపటికి తీయవద్దా అనగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం నెరవేర్చి దాన్ని కొట్టివేసినప్పుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇచ్చింది ఆయనే. మరణ శాసనం రాసిన వాడు ఏమైనాడంట? సెలవులో నీ కొరకు నా కొరకు మరణించాను. ప్రతివాడు కూడా తన పాపాన్ని బట్టి మరణిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల యొక్క మరణం ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకే. పాపము చేసింది మనము, పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు నీ కొరకే నా కొరకే శిలువలో మరణించాడు. అదే మనకు కోనేరు, అదే మనకు యొక్క శిలోహు. దేవుడే ఆయన పంపాడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? అలా వచ్చాడు. ఆయనే వచ్చాడు ప్రభుల వారు. పేతురు అన్నాడు, ఇది నీకు దూరమవును గాక.
అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి ఆ కోనేరే శిలువ యొక్క నిలువు కోయ అడ్డుకోయ మీద కార్చిన రక్తం, ఆ రక్తం ఎక్కడుంది? అక్కడైతే అక్కడ కోనేరు. మనకెక్కడుంది? ఎక్కడ వాక్యం విత్తబడుతుందో అది ఇంటిలోనా, వీధిలోనా, బహిరంగనా, ఎక్కడ చెప్పినా అక్కడేముంది? 2, 3 ఎక్కడ కూడిందరో వారి మధ్యన నేను ఉన్నాను. మన ప్రభులు వారెవరు? ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యము. ఎక్కడుంటాడు? నీవు ఎక్కడుంటే నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు ప్రభుల వారు. అయితే ఆయన ఉండని స్థలం ఏదనగా ఒకటి ఏదది? నరకం, పాతాళం. ఆయన అక్కర్లేడు. మనం ఎక్కడ పడిపోయినా నాకు మరపు ఆయన చేప కడుపులో ఉన్నప్పుడు కూడా యోనా అక్కడ ప్రార్థన చేశాడు. ఆయన అక్కడ కూడా ఉన్నాడు. ఆయన మాట సెలవిస్తే చేప లోబడింది, కానీ యోనా మాత్రమో లోబడలేకపోయాడు. అనగా ఇలాంటి స్థితి మనకు రాదని కాదు, చెప్పలేము. పేదలంత గొప్పవాడే, బలమైన వాడే ఏమన్నాడు ఆయన ఎవరు? నేను ఎరుగను అన్నాడు. మనం చిన్న వాటికి అంత పెద్ద దైవజల్ని కొన్ని అలాగే తీసేసిగా మాట్లాడతాము, కానీ మన బలహీనత మనం ఎప్పుడు కూడా ఏదో కొంతకాలం ఉండి అలా వెళ్ళిపోయేవారుగా ఉంటాం. కాబట్టి ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ఆ భాగ్యాన్ని బట్టి ఒకప్పుడు నేను కూడా తండ్రి ఈ యొక్క పుట్టుక గుడ్డివాడు ఎలా ఉన్నాడో అలా నేను కూడా పుట్టుకతోనే మనం ఎవరము? పుట్టుకతోనే పాపములో పుట్టిన వారం. అందుకని దావీదు 1:51 మాట చెప్తాడు. ఏం చెప్తాడు మాట? చదవన మాట. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే అతని గర్భము ధరించాను. నీవు అంతరంగములో సత్యను కోరుచున్నావు, అంతరంగంలోకి జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రున్నట్లు. కాబట్టి ఆదాము పవిత్రుడు కావాలంటే దేంతో? హిస్సోపుతోనే పవిత్రుడు కావాలి. హిస్సోపుతోనే కడుగు, పవిత్రపరచు. అక్కడ ఒక చిన్న మొక్క, ఏ మొక్కది? హిస్సోపు యొక్క అనగా ఉద్దేశం తలంపైముడిగా దావీదు ఆ మొక్క ఎక్కడ పుడుతుందంట? అది గోడలో పుడుతుందంట. ఎక్కడ పుడుతుంది? గోడలో పుడుతుందంట. గోడలో అనగా అందుకని ఒక మాట్లాడింది, మనము ఏదైతే మనకు సాక్షులు ఎవరంట? ఆ గోడలోని ఆ రాళ్ళే సాక్ష్యం అంటే. ఏ రాయే సాక్ష్యం ఇస్తుంది, మూర్ఖులే సాక్ష్యం ఇస్తారు, మట్టే మనకు సాక్ష్యం ఇస్తుంది, చెట్లే మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈయన నిజముగా ఆయన దేవుని కుమారుడు, నిజముగా దేవుని కుమారుడు. కాబట్టి మనకు కూడా సాక్ష్యం ఇచ్చేవారు ఎవరిస్తారు? శత్రువులే ఇస్తారు, అపవాదే ఇస్తాడు. ఎన్నో రీతిలో పడగొట్టాను, ఎన్నో రీతిగా దూరం. అందుకని ఇక్కడ కూడా ఈ గుడ్డి వారు ఏం చేశారంట? వారంతా కలిసి ఏం చేశారంట? వెలివేశారంట. ఎవరిని? కళ్ళు గుడ్డివాడికి ఉన్నప్పుడు వారితో ఉన్నాడు. కళ్ళు వెలిగింపబడిన తర్వాత ఆ యొక్క గుడ్డివాడు ఏం చేశారు? ఇప్పుడు ఆ వ్యక్తి గుడ్డివాడు కాడు సుమా, త్రోవలను నడుస్తున్నాడు, యేసు ప్రభు చూస్తున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, అందరినీ గుర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారు ఏం చేస్తారంటే సమాజంలో ఆ వ్యక్తిని ఏం చేస్తారు? వెలుపటికి పంపివేశారు. ఎందుకనగా నీవు నేను ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నామో ఒకరు మనం పంపాల్సిన పని లేదు. మనం ఎక్కడుంటామో ప్రత్యేకించబడిన వారితో కలిసి మనము ఉండలేం. ఒకప్పుడు లోకములో ఉన్నాం, పాపములు ఉన్నాం, చీకట్లో ఉన్నాం, కలిసిగా ఉన్నాం, గుడ్డివారిగా ఉన్నాము, వారితోనే ఉన్నాం. ఎప్పుడైతే మన కళ్ళు వెలిగించబడ్డాయో, మన పాపము కడగబడిందో, పరిశుద్ధులుగా మార్చబడామో మనమే ప్రత్యేకించబడిన వారు. ఇక వారికి మనకేం లేదు, పొత్తు లేదు. వచ్చిన మాటను చెప్పి మోగిస్తాను అనే ఉద్దేశమైనగా ఎప్పుడైతే ఆమె క్షేమం పొందాడు, గుడ్డివాడు ప్రభును చూశాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. అది ఎక్కడ చూశాడు అనగా ఒక మాట రాయబడింది. ఇదే 9వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 38వ వచనం, 9:38, యోహాను సువార్త 9:38. అప్పుడు యేసు చూడని వారు చూడవలేను, చూచువారు అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. ఎప్పుడు మొక్కుతున్నాడో? విశ్వాసం వచ్చిన తర్వాత.
అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము. అవిశ్వాసం ఉంటే ఏది నమ్మలేం. విశ్వాసిగా ఉన్నావా, విశ్వాసం దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభుల వారే. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వాడు విన్నాడు చెవితో, నీ వెళ్ళి సినుమును కోనేటిలోకి వెళ్ళి కడుక్కో. ఎంతోమంది చెప్తుంటారు, ఇప్పటికైనా యేసు ప్రభుని నమ్ముకోవయ్యా, మారుమనసు పొందయ్యా, బాప్తిజం పొందయ్యా. అయినా వారి మాట ఎందుకిన్నాడు? లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడా, లోకంలో ఉన్న గొప్పవాడా? వానికి లోకంలో ఉన్నవాడే గొప్పవాడు. లోకంలో తిరుగుతుంటాడు, లోకంలో సంచారం చేస్తుంటాడు, వీధుల్లో కేకలు వేస్తుంటాడు. అందుకని ఈ వ్యక్తి ఆయనకు మృక్కాడంటే ప్రభు చేసిన మేలుని ఏం చేశాడు? గుర్తు చేసుకున్నాడు. గుడ్డి వాడుకుంటేని ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉండేవాని, ఒకరి చేత తీసుకొని పోబడుతూ ఉంటేని ఎప్పుడైతే నా కళ్ళు నేత్రములు తెరవబడ్డాయో నేను చూస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరిని వెంబడించాడు? యేసును వెంబడించాడు. యేసు ప్రభులు వారు ఉదయాన్నే ఎక్కడో వెళ్ళి గ్రామాల్లో పల్లెల్లో సువార్త చెప్పేవాడు. ఆ తర్వాత ఉదయాన్నే వచ్చి ఏం చేసేవాడు? సాయంకాలం మందిరాలు ఏం చేసేవాడు? బోధ చేసేవాడు. దేవుని వాక్యం అనేకులు వినేటువంటి వారు. ఇక్కడ విమర్శించే వాళ్ళు ఉంటారు, చెప్పిన మాటలను అంగీకరించేవారు కూడా ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అయితే ప్రభు వచ్చినప్పుడు గురుగులు ఏమవుతాయి? ఇక్కడే ఉండిపోతాయి. గోధుమలు ఏమవుతాయి? అవి మార్పు చెంది అలాగని వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా మనము గురువులుగా పిలువబడకూడదు, గురువులు అనిపించుకోకూడదు. మన గురువు అక్కడే, గురువులైన మాట రాకూడదు. గోధుమ గింజలాగానే ఉండాలి, అది ఫలించేదిగా ఉండాలి, అనేకులు దానం ఇచ్చేదిగా ఉండాలి. ఒకవేళ పిండి అయినా అది రొట్టెగా మార్చబడి అనేకులు ఆకలి తీర్చేదిగా ఉండాలి. అందుకని మన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఈ యొక్క గోధుమ పిండి అలా కొట్టబడి రొట్టెగా మార్చబడి అప్పముగా ఉండి, ఆ అప్పం మనకేమవుతుంది? యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యముగా ఉంటున్నది. అందుకని ప్రభా, ఒకప్పుడు గుడ్డిగా ఉంటుంది ప్రభా, చూడలేని వానికి ఉంటుందండి. అయితే ఇప్పుడు నన్ను నేత్రాలు వెలిగించావు, నాలో ఉన్న పాపాన్ని తీసివేశావు, పరిశుద్ధునిగా మార్చావు, నీ బిడ్డగా చేసుకున్నావు, పాలు పొందేవానిగా చేశావు. ఈ యొక్క నెల ఆఖరి పరిశుద్ధ దినం వరకు నన్ను ఎలా ఉంచాడు? సజ్జుడిగా ఉంచావు. ఆయన చేసిన మేలు లోకము కాదు మనల్ని వెలివేసింది, మనమే వారిని వెలివేయాలి. ఎందుకని ఒకవేళ కలిసి ఉంటే ఆ వ్యక్తికి వాక్యం చెప్పాలి, కలిసి ఉంటే మనతో పాటు నేర్చుకుంటాడు. మనము కలిసి ఉండి వాని అలవాటు నేర్చుకొని తిరిగి లోకంలో పోయేదానికంటే మనం ప్రత్యేకంగా జీవించడమే. ఒకప్పుడు కలిసి ఉన్నారు ఇజ్రాయెల్ ఎవరితో? ఐగుప్తీయులతో. అయితే ప్రభు ఎప్పుడైతే వెలుపలికి తీసుకొచ్చాడో ఇక వారితో ఏం లేదు, సాంగత్యం లేదు, సహవాసం లేదు. ఆయన అప్పుడప్పుడు చెడ్డ తలంపు. ఏ తలంపు? అక్కడ ఉంటే ఏం దొరుకుతాడా? ఆ కీరకాయలు, బీరకాయలు, పెద్ద ఉల్లిపాయలు ఇవి దొరికేది. వీటికి వచ్చిన తర్వాత ఏమీ లేవు అనుకున్నారు. వీటికి వచ్చిన తర్వాత భయంకరంగా ఏదైతే ఆశించారో ఆ మాంసము దేవుడు ఇచ్చాడు. అది పళ్ళల్లో ఉండగానే ఏమైనా వాళ్ళంతా కూడా ఆ డ్రెస్ లేకుండా పోయారు, రాలిపోయారు. అందుకని ప్రభు కలిగినది కొంచెమైనా సరే దేవుని యొక్క తృప్తి వాక్యము చేత జీవహారమైన యేసు ప్రభు మనకు తృప్తినిచ్చేదిగా ఉంటుంది. అందుకని వాడు అక్కడే ముక్కాడు, కృతజ్ఞత తెలిపాడు దేవునికి. మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కూడా ఇదే. మనకి ఆలస్యమైన లేట్ అయినా దేవుని మందలో హెబ్రోను చిన్న మందలోకి ప్రవేశించడం కనుకంత అలవాటైనా చేసుకోవాలి. త్వరగా రావటానికి, త్వరగా వెళ్ళటానికి. ఒకవేళ ఇంటిలో బాలింతలు ఉన్నారా, అనారోగ్యం ఉన్నారా, పడకలో ఉన్నారా, వారికి సేవ కొంత ఆలస్యము కావచ్చును. కానీ అయితే దేవుని మందిరానికి సకాలం రావటానికి ఆయన రాకడే ఆలస్యం చేశాడంటే ఎవరి కోసం? మన కోసమే. ఇంకొక పాట ఎక్స్ట్రాగా పాడతా. దేని ఎవరి కోసం? రాలేనటువంటి వారి కొరికే అలా ఆశపడి ఇంకా మనం రక్షణ మారుమనసు పొందకపోయినా ఇంకా భూమి మీద ఉన్నామంటే ఎవరికి ఇది? దేవుని యొక్క కనిక. ఇప్పుడైనా రక్షణ పొందుతాడు, ఇప్పుడైనా మారుమనసు పొందుతాడు, ఇప్పుడే ప్రభువును ఎందుకు విడబడాలి? ఎవరు నశించడానికి ఇష్టం లేదు. అందరూ అంతటా గల మారుమనసు పొందాలి, అందరూ ప్రభుని ఆరాధించాలి, అందరూ ప్రభుని హెచ్చించాలి. ప్రభుని ఆశను పొడిగించావు, ఆరోగ్యం ఇచ్చావు, మందని తెచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. లోకములో వాడు గుడ్డివాడు కాబట్టి లోకానే చూడలేడు. మనం కళ్ళుండి ఏం చేస్తున్నామో
లోకాన్ని చూస్తున్నాం. అప్పుడప్పుడు కొంతమంది చెప్తుంటారు, వీడు మగవాడా, దేవుడు ఇలా పెట్టాడా, అందుకని అబద్ధం ఆడలే అంటారు. వీడు గుడ్డివాడా, మంచిదేలే, ఎందుకు వాడు లోకాన్ని చూడలేదు. నేను లోకాన్ని కళ్ళుండి చూసి మోసపోతున్నాను, నోరుండి కూడా ఇంత భయంకరంగా, కాళ్ళుండి కూడా లోకంలోకి తిరుగుతూ ఉన్నాను. ప్రభువా, వీడు కాళ్ళు లేక, చేతులు లేక, కళ్ళు లేక ఇలా ఉన్నాడు కాబట్టి అందును బట్టి నీకు అని కొంతమంది ఇలా చెబుతుంటారు. అయితే నోరిచ్చిన దేవుడు మనకెందుకు? ప్రభుని ఆరాధించాలని. చేతులు దేవుడికి ఎందుకు ఇచ్చాడు? అనేక కరపత్రాలు పంచాలని. ఇది దేవుని యొక్క కృప, ధన్యత. కాళ్ళు ఇచ్చాడంటే దేవుని మందిరానికి నడవటానికే. హృదయం ఇచ్చాడంటే ఎందుకు? దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలనే. ఎంత గొప్ప ధన్యత. అందుకని ఆయన చేసిన మేలను వేటిని మొత్తం ఆయన ప్రభావము చాలా గొప్పది. అందుకని ఆయన ఏం చేయాలి? స్తుతించాలి, గణపరచాలి, హెచ్చించాలి. ఆ రీతిగా ఆ గుడ్డివారిని చేసిన మేలు యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు కూడా చేశాడు. పాపం నుంచి తీసివేశాడు, నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు, దేవుని మందిరం ఇచ్చాడు. ఇంత గొప్ప ధన్యత ఎవరికి ఉంది? ఇంటిలో ఉండే వాళ్ళు అనుకుంటారు, నేను మందిరానికి వెళ్ళలేకపోయానే అనుకుంటుంటారు. మందిరానికి వచ్చేవాడు ఏమనుకుంటు తెలుసా? ఆడు బయట ఉండి బాగా పని చేసుకుంటున్నాడు, ఒక 1000 రూపాయలు ఈ రోజు వచ్చా, 500 వచ్చా, నేను అనవసరం ఈడున్నానే అని ఈడనుకుంటుంటాడు. వీళ్ళిద్దరు ఎవరు గొప్పవాడంట? వాడు బయట ఉన్న దేవుని మందిరానికి నేను వెళ్ళలేకపోయానే, ఉండలేకపోయాను వాడు అనుకుంటే, ఇక్కడ మనమే అనుకుంటాము, ఆడు 1000 రూపాయలు సంపాదించుకుంటా పోయింటే ఒకరోజు అవుతుందా, ఇలా అనుకుంటాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప ఉన్నది కొంచెమైనా ఎవరు ఆశీర్దిస్తారు? దేవుడు ఆశీర్ది. నీకు పని లేకపోయినా పర్లే, ఇంట్లో ఉన్నా పర్లే, నీవు దేవుని మందిరం ఉన్నావంటే దేవుడు నిన్ను ఆశ్రయించంటే ఎందుకు? ఇది గొప్ప ధన్యత. నేను చిరకాలం యెహోవా మందిరంలో ఏంటంట ఉండు. ఆయన పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? పక్షులు పోషించినవాడు, జంతువులు పోషించినవాడు, మనుషులమైన మనం పోషించలేడా? అలా వెళుతూ ఉంటే వాళ్ళు 40 ఏళ్ళు కూడా ఏం తిన్నారంట? మన్నానే తిన్నారు. ఎవరిచ్చారు? దేవుడిస్తాడు. అందుకని దేవుడు చేసిన కొద్దిపాటి మేలను జ్ఞాపకం చేసుకుని ప్రభు చేసిన మేలు ఈ ఉదయకాలంలో ప్రభుని అలా ఆరాధించటకు దేవుడే మనకు సహాయము చేయను గాక. వచ్చిన పాట పాడుకుందాము. నూట 98వ కొత్త పాట పుస్తకం 198, పాత పుస్తకములో 196. నా మనోనేత్రము తెరిచి నా కఠిన హృదయమును మార్చి అనే పాటను మొదటి వచనం, ఆఖరి వచనం పాడుకుందాం. రండినా పీటరా. ఫస్ట్ 195 కొత్త పాఠ పుస్తకంలో, 196 పాత పుస్తకములు. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా ఎదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా నా కఠిన హృదయమును మార్చి నే పాప భారము తోడా చింతించి వగయుచునుంటి నే పాప భారము తోడా
పొంది కలువరి సిలువలో నా శ్రమలను కలువరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి పొంది నన్ను విడిపించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి సన్నిధిని కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రక ఆరాధింతులు స్తుతి పాత్రక ఆరాధింతులు యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా ఎదకి నన్ను రక్షించితివి ఎదకి నన్ను రక్షించితివి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి చెప్పబడినటువంటి కొద్ది మాటలను జ్ఞాపకం చేసుకొని కొద్ది మాటలతో ప్రభుని పుట్టు గుడ్డివాణి ఎలాగా ప్రభు ముచ్చాడు అలా పాపిని మనం కూడా ముట్టి ప్రభు చేసే శిలువ కార్యము ద్వారా కాసి రక్తం ద్వారా మన పాపాన్ని క్షమించాడు దీని బిడ్డలుగా చేసి సహవాసం ఇచ్చాడు ఆశపడు ఆరోగ్య బల ఇచ్చాడు లాంటి కొద్ది మాటలతో జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం ఒక బ్రదర్ ఆరాధించండి తర్వాత ఆరాధిస్తారు మహాదేవుడైన మా దేవ నీ నామమున